అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయాది వాస్తు సలహాదారుని. ఈరోజు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మీనాంబరం టెంపుల్ శ్రీ పరుషవేదీశ్వర స్వామి ఆలయం. ఇది చాలా ఫేమస్. దీన్ని పరశురాముడు నిర్మించినటువంటి శివలింగాన్ని కాబట్టి ఇది పరుషవేదీశ్వర స్వామి అని ఇక్కడ నామకరణం స్వామివారికి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఈ మట్టి వైపు ఇక్కడ దుందుబి అనే కాలువ, అంటే ఈ స్వామివారి ఆలయానికి పడమర వైపు దుందుబి అనే కాలువ. ఇప్పుడు మనం ఆలయం చూడగలరు. ఇది పరుషవేదీశ్వర స్వామి ఆలయం. ఇది చాలా ఫేమస్. నేను ఈరోజు ఇక్కడ ఒక గ్రామంలో వాసు చూడడానికి రావడం జరిగింది. ఇది పురాతన ఆలయం కాబట్టి ఇక్కడ ఆలయాన్ని మన వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన అఖండ ఆయాది ఛానల్ అంటేనే చాలా పురాతన రహస్యాలు ఉంటాయి. ఎవరికి దక్కని రహస్యాలు కేవలం అఖండ ఆయాది వాస్తు ఛానల్లోనే వస్తాయని చాలామంది మనకు ఫోన్ చేసి చెప్తున్నారు. అది వాస్తుపరంగానే ఏదైనా సరే, ఇది దాతల సహకారంతో దీన్ని చాలా అభివృద్ధి చేశారు. పూర్వం త్రేతాయుగంలో పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించడానని నానుడి. ఇది అద్భుతమైన ఆలయం ఉన్నటువంటి ధ్వజస్తంభం, చాలా అద్భుతమైనటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ వచ్చేసి భారీ గంట, ఇక్కడ ప్రశాంతంగా చింత చెట్లు, ఇక్కడ ధ్వజస్తంభం స్వామివారి. ఇది భారీ స్వామివారి వాహనం, భారీ నంది విగ్రహం. అది భారీ నంది విగ్రహం, అందరూ కూడా దర్శించుకోగలరు. ఇక్కడ స్వామివారి కుమారులైన గణపతి మరియు కుమారస్వామి. మనం ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు స్వామివారి విగ్రహం, మూల విరాట్ విగ్రహం. చాలా అద్భుతంగా చాలా హైట్లో స్వామివారి విగ్రహం ఉంది. ఇది శివలింగాన్ని సాక్షాత్ త్రేతాయుగంలో పరశురాముడు ఇక్కడ స్థాపించడాన్ని చరిత్ర చెబుతుంది. నేను మీకు ఇప్పుడు పూజారి గారితో మాట్లాడిస్తాను. ఇక్కడ అమ్మవారి విగ్రహం. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని మరొకసారి వీడియో చేస్తున్నాను.